was engulfed in war, one Indian revolutionary made a decision that would forever alter history. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మహోన్నత వీరుడి గాథ. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కథ. బ్రిటిష్ సామ్రాజ్యం పాదాల కింద నలిగిపోయిన భారతీయులు స్వాతంత్రం కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. అలాంటి వేళ మన నేతాజీ దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో జర్మనీ నాయకుడు హిట్లర్ సహాయం కోరారు. అప్పుడు హిట్లర్ మాట్లాడుతూ, బోసు గారు, మీ ధైర్యం నాకు నచ్చింది, నేను మీకు సహాయం చేయడానికి సిద్ధం, కానీ ఒక షరతు, మీరు మా ఆర్మీలో చేరాలి. అందుకు బోస్ తప్పకుండా మీ ఆర్మీలో చేరతానని హామీ ఇస్తూ, నా దగ్గర ఒక మహత్తర ప్రణాళిక ఉంది, అది అమలు పరచాలి, మీ ఆర్మీలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఇది స్వేచ్ఛ కోసం చేసే యుద్ధం. మన ప్రణాళిక ప్రకారం పోరాడితే విజయం తప్పకుండా మనదే. ప్రతి భారతీయుడు ఒక సైన్యమై ధైర్యంగా గుండె చీల్చుకొని యుద్ధానికి దిగాలి. భారతీయులు కోరుకునేది యుద్ధాలు, రక్తం లేని ప్రశాంతమైన జీవితం. కానీ ఆ ప్రశాంతమైన జీవితం పొందాలంటే యుద్ధమే మార్గం. I respect your dedication and Jai salute you as a Hind. friend. Salute you with the utmost respect as all Jananias honor your presence. జై హింద్. నా బాధ్యత నా దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం, దేశాన్ని పరిపాలించడానికి కాదు.